రిజర్వేషన్ అండి. ఇప్పుడు రిజర్వేషన్ బీసీసీగా మారాలి, మతం మారిన వాళ్ళు అనేది ఈ రోజు మొదలైందా 1950లో మొదలైందా? కాదు. రిజర్వేషన్ ఎప్పుడు పుట్టిందో రిజర్వేషన్ వెనకాల రెస్ట్రిక్షన్ కూడా అప్పుడే పుట్టింది. 1950లో రాజ్యాంగం వస్తే అదే 1950లోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చింది, కాన్స్టిట్యూషన్ ఆర్డర్ కూడా వచ్చింది. మరి ఆ రోజు నుంచి వ్యతిరేకించకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీన్ని ఇలా అమలు చేయాల్సిందని చెప్పిన తర్వాత ఇప్పుడు దాని మీద పోరాటాలు పెడుతున్నారు, ఇప్పుడు దాని మీద రౌండ్ టేబుల్స్ పెడుతున్నారు, ఇప్పుడు దాని మీద మీటింగ్స్ పెడుతున్నారు. అంటే ఆ రోజు క్రైస్తవుల జనాభా తక్కువ ఉంది కాబట్టి ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు మా జనాభా అడ్డగోలుగా పెరిగిపోయింది కాబట్టి మేము అందరినీ మతం మార్చేసి కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మా ఇష్టారీతిని రెచ్చిపోతాము, రాజ్యాంగాన్ని కూడా కేర్ చేయము అంటున్నారు. అంతేనా? పోనీ అంబేద్కర్ గారు ఇది పెట్టలేదు అంటారు. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంబేద్కర్ గారు పెట్టారా? అంబేద్కర్ గారు అది కూడా పెట్టలేదుగా. మరి ఇది వద్దు, ఇది అంబేద్కర్ గారు పెట్టలేదు కాబట్టి ఇది వద్దు అనుకుంటే అది కూడా అంబేద్కర్ గారు పెట్టలేదు, దాన్ని కూడా విడిచిపెట్టండి. అమెండ్మెంట్స్ చేయమని చెప్పింది కూడా అంబేద్కర్ గారే.